భారతదేశంలో శూద్రుల కోసం, అతి శూద్రుల కోసం వాళ్ళపైనటువంటి ఆ కుల వివక్షని రూపుమాపేదానికి, సమసమాజ నిర్మాణానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. అందులో క్రీస్తు పూర్వం బుద్ధునితో మొదలుకొని నేటి అంబేద్కర్ దాకా, అంటే 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో జీవించినటువంటి అంబేద్కర్ దాకా ఎంతోమంది పాటుపడినారు. అంటే కులాన్ని చీల్చి చెండాడారు. వారు కులతత్వాన్ని నిరసించారు. అస్పృశ్యతని నిరసించిన వ్యక్తులు బుద్ధుడు, కబీర్, నారాయణ గురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, కనకదాస్, మహారాష్ట్రలో సాహు మహారాజ్, శివాజీ, పూలే, అంబేద్కర్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా తన కలం ద్వారా వేమన గారు, తన యొక్క తత్వాల ద్వారా వీరబ్రహ్మస్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి రోజు. మరి ఈ సందర్భంగా పూలే గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. అసలు ఆయన ఏం చేశాడో చూద్దాం. మహాత్మా అనే బిరుదు మొట్టమొదట భారతదేశంలో గాంధీ కంటే ముందుకు బిరుదాంకితుడు పూలే గారు. పూలే గారికి ప్రజలు ఇచ్చారనమాట ఒక మీటింగ్లో. ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఆయనకు మహాత్మా అనేటువంటి బిరుదుని ఇచ్చారు. ఇది చాలామందికి తెలియదు. గత 20-30 సంవత్సరాల నుండి బహుజనుల్లో చైతన్యం రావడం వల్ల పూలే ఎవరు అని మనకు తెలుస్తూ ఉంది. వాస్తవానికి మేము చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఎక్కడ పూలే గురించి లేదు. ఇప్పటికీ పూలే గురించి కూలంకుషంగా పాఠ్యాంశాల్లో లేదు. ఎక్కడో ఒక మూల చిన్నగా ఉంటుంది. కనుక ఇలాంటి వ్యక్తుల యొక్క, బహుజనుల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకుంటే నేటి సమాజంలో ఉన్నటువంటి బహుజనుల్లో చైతన్యం వస్తుంది. ఒక మార్గదర్శకులు అవుతారు వాళ్ళు. అంటే శాంతియుతంగా ఎలా పోరాటం చేయాలో మనం పూలే ద్వారాను, అంబేద్కర్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. పూలే గారు మహారాష్ట్రలో 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించాడు. ఒక బీసీ కులంలో, అంటే ఒక మాలి అనేటువంటి కులంలో జన్మించాడు. చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తర్వాత ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా పెద్దగా చదివేదానికి ప్రోత్సహించాడు. అయితే కొంతమంది ముస్లింలు, క్రైస్తవులు మిత్రులు పూలే తండ్రి గారికి చెప్పి, ఆ పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, చురుకుగా ఉన్నాడు, ఆ పిల్లవాడిని చదివిస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఒక క్రైస్తవ మిషనరీకి చెందినటువంటి, స్కాటిష్ మిషనరీకి చెందినటువంటి పాఠశాలలో పూలేని చేర్చుతారు, ప్రాథమిక విద్య. సో ఆ రకంగా పూలే చదువులో బాగా ముందుండి బాగా చదువుకుంటాడు. తర్వాత పెరిగి పెద్దవాడవుతూ మరి కొన్ని పుస్తకాలు చదువుతాడు. ఆ పుస్తకాలు తనని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. అంటే హ్యూమన్ రైట్స్ అనేటువంటి పుస్తకం అతన్ని బాగా అమితంగా ప్రభావితం చేస్తుంది. అలాగే జార్జి వాషింగ్టన్ చరిత్ర, శివాజీ చరిత్ర కూడా ఆయనకు హక్కుల కోసం పోరాటాలు ఎలా చేయాలి, మనుషులకు అసలు హక్కులు ఉన్నాయా అని కూడా తెలియగలిగినటువంటి ఆ పరిస్థితుల్లో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం లాంటి మాటలు అప్పుడు పరిచయం అయ్యాయి ఆ పుస్తకాల ద్వారా. ఆ రకంగా ప్రభావితమైనటువంటి పూలే బాగా చదువుకొని, అంటే మరాఠీ తర్వాత ఆంగ్లం కూడా చదువుకోవడం జరుగుతుంది. అతనికి చాలామంది మిత్రులు ఉంటారు. అందులో చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణ మిత్రుని యొక్క పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరితో పాటు ఆ ఊరేగింపులో నడుస్తున్నటువంటి జ్యోతిరావు పూలే గారిని కొంతమంది బ్రాహ్మణులు అడుగుతారు, నీవు ఎవరు, ఏ కులస్తుడు అని. అతను నేను మాలి కులస్తుడిని అని చెప్తారు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా అతన్ని, మాలి కులస్తుడు మాతో పాటు ఉండడం, మాతో పాటు నడవడమా, లేదు నీవు ఇక్కడికి రావద్దు అని చెప్తారు. అలా అవమానాలు పాలైనటువంటి పూలే అక్కడి నుంచి
బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడతాడు. నేను చేసిన తప్పేంటి? అతను నాతో కలిసి చదువుకున్నాడు. నేను మనిషినే, అతను మనిషే. సో నా మిత్రుని పెళ్ళికి కూడా నేను వెళ్ళలేకపోయానే, ఎందుకోసం అని. అంటే నేను చిన్న కులంలో పుట్టడమా తప్పు అని బాగా ఆలోచించి, ఈ కుల వివక్ష అంటే ఆ చిన్నప్పుడే కులం పట్ల అతనికి ఒక రకమైనటువంటి ఆ కుల వివక్ష పట్ల చాలా బాధ కలుగుతుంది. అంబేద్కర్ కూడా అలాగే జరుగుతుంది. అంబేద్కర్ గారు తన గురువులుగా భావించినటువంటి మూడవ వ్యక్తి పూలే. అంబేద్కర్ ముఖ్యంగా ముగ్గురు గురువులుగా భావిస్తాడు. ఒకటి గౌతమ్ బుద్ధుడు, 2 కబీర్, దాని తర్వాత పూలే గారిని. సో ఈ రకంగా ఎందుకు భావిస్తాడు పూలేనంటే, వాస్తవానికి పూలే గారు చనిపోయిన తర్వాత అంబేద్కర్ గారు జనం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ కుల వివక్ష అని పైన పోరాటాలు చేసేదానికి మన పూలే గారు కంకణం కట్టుకుంటారు. అయితే కుల వివక్ష పోవాలి అంటే ముందుగా మనం బాగా చదువుకోవాలి. ఎప్పుడైతే విద్య వస్తుందో అప్పుడు మనం దాన్ని ఎదిరించగలం అని ఆలోచించేస్తాడు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో కేవలము ఉన్నత విద్య కోసమే డబ్బులు ఖర్చు పెట్టేవారు, నిధులు బ్రిటిష్ వాళ్ళు. ఉన్నత విద్య ఎవరు చదివేవాళ్ళు అంటే అగ్రవర్ణాలు మాత్రమే చదివేవాళ్ళు. దీన్ని గమనించినటువంటి పూలే గారు బ్రిటిష్ వాళ్ళకి ఒక లెటర్ రాస్తాడు. మొట్టమొదట మీరు మా అంటే శూద్రులకు అశూద్రులకు ప్రాథమిక విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పేసి ఒక లెటర్ రాస్తాడనమాట. అంత తర్వాత ఆయన ఎలాగైనా వీళ్ళని విద్యావంతుల్ని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఒక పాఠశాలని ప్రారంభిస్తాము అని ఆలోచించేస్తాడు. మొట్టమొదట ఒక బాలికా పాఠశాలని ప్రారంభిస్తాడు. అయితే కొంతమంది మిత్రుల సహకారంతో చేసినటువంటి కార్యక్రమంలో ఆ శూద్రులు అతి శూద్రులకి బాలికా పాఠశాలను అయితే ప్రారంభించినాడు. కానీ అందులో విద్యని చెప్పేదానికి టీచర్స్ దొరకరు, గురువులు. అంటే మిగతా కులాలు బాగా చదువుకున్నటువంటి అగ్రకుణాలు ఎవరు ముందరికి రారని. ఆ సందర్భంలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయ శిక్షణ కోసం పంపించి తర్వాత ఆమెనే మొట్టమొదట టీచర్గా ఆ పాఠశాలలో చేరేదానికి ప్రోత్సహిస్తాడు. కనుక భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఆ రకంగా ఆయన విద్య కోసం ఒక పాఠశాలను ప్రారంభించి తర్వాత ఇంకా 2-3 పాఠశాలని ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఒక పక్క విద్యని నేర్పుతూనే మరి యువకులకి అంటే ఒక వయసు వచ్చినటువంటి నిరక్షరాస్యులకి, పెద్దలకు కూడా చదువు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో రాత్రి బడులను కూడా ప్రారంభిస్తారన్నమాట. అంటే రాత్రి బడిలో అంటే వాళ్ళు ఉదయం అంటే పగలంతా వాళ్ళు పని చేసుకొని వచ్చి సాయంకాలం పూట్ల విద్యని అభ్యసించేవాళ్ళు అనమాట. ఈ రకంగా ఆయన చేసినటువంటి దాన్ని గమనించినటువంటి కొంతమంది అగ్రవర్ణాలు అతనిపై దుమ్మెత్తిపోస్తారు, విమర్శిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు, అసలు ఒక స్త్రీ బయటికి వచ్చి ఉపాధ్యాయులుగా ఉండి పాఠాలు చెప్పడం ఏంది, ఇది మనకు అవమర్యాద అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పైన వాళ్ళు ఒత్తిడి చేస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా చేసేది ఏమీ లేక పూలే గారిని బయటికి పంపించేస్తారనమాట. పూలే దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబం నుంచి వేరుగా వచ్చి వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు కొంచెం కష్టపడతారు. ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తట్టుకొని మిత్రుల యొక్క సహకారంతో వాటిని దిగ్విజయంగా అమలు చేస్తాడనమాట. ఇదే కాకుండా ఇంకా ఆయన కార్మికుల కోసం పనిచేస్తాడు, కార్మికుల హక్కుల కోసం పనిచేస్తాడు. కేవలం 12 గంటలు మాత్రమే పనిచేయాలి అని చెప్పి వాళ్ళకు ఒక లెటర్ కూడా రాస్తాడనమాట. అప్పుడున్నటువంటి ఫ్యాక్టరీలకి కార్మిక హక్కుల కోసం పనిచేస్తాడు. అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన భాగస్వామ్యము ఉండాలి అనేటువంటి భావనతో వాళ్ళ కోసం కూడా పనిచేస్తాడు. అంతేకాకుండా వితంతు వివాహాలు నేర్పిస్తాడనమాట. వితంతు వివాహాలు అంటే ఆ కాలంలో చాలా చిన్న వయసుకే ఈ పెళ్ళిళ్ళు అయ్యేవి.
మనకు మనం బాగా గమనిస్తే కనుక సావిత్రిబాయి పూలేకి అలాగే జ్యోతిరావు పూలేకి కూడా చిన్న వయసులోనే, జ్యోతిరావు పూలేకి 13 సంవత్సరాలు ఉంటే సావిత్రిబాయి పూలేకి 8 సంవత్సరాల వయసులో పెళ్ళి అయ్యేదండి. అంటే అప్పుడు బాల్య వివాహాలు జరిగినప్పుడు చిన్న వయసులోనే, అంటే మగవాళ్ళకి ఎక్కువ వయసు ఉంటుంది, అమ్మాయిలకైతే తక్కువ వయసు ఉంటుంది. కొంతమంది అలా వితంతులు అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క కష్టాలని చూసిన తర్వాత వితంతు శరణాలయాన్ని కూడా కట్టించడం జరుగుతుంది. అయితే కొంతమంది వితంతువులు అనుకోకుండా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని అలవాట్ల వల్ల, లేకుంటే కొంతమంది మభ్యపెట్టడం వల్ల ఆ వితంతువులు గర్భవతులైనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళ కోసం కూడా అతను ఒక శరణాలయాన్ని కట్టించి అక్కడ వాళ్ళు ప్రసవించే ఏర్పాట్లు కూడా పూలే గారు చేస్తారు. ఆ రకంగా ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టినటువంటి సంతానాన్ని తను దత్తత తీసుకుంటాడు. వాస్తవానికి వాళ్ళకి పూలే దంపతులకి బిడ్డలు లేరు, కానీ బ్రాహ్మణ వితంతువుకు పుట్టినటువంటి ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడం అంటే ఆ కాలంలో అది చాలా విప్లవాత్మకమైనటువంటి చర్యగా మనం గమనించాలి. అంటే బ్రాహ్మణ వితంతువులకు కూడా ఆయన సేవ చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఈ రకంగా ఆయన ఒక పక్క బాలికా విద్య, ఇంకొక పక్క రాత్రిబడి, మరి ఒక పక్క వితంతు శరణాలయం చేస్తూ కొన్ని సంస్కరణల కోసం ప్రయత్నం చేశాడనమాట. ఆయన సంస్కరణలు అంటే సత్యశోధక్ సమాజ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. అక్కడ ఆ సమాజంలో అందరూ చేరొచ్చు, దళితులు, బీసీలు, మైనారిటీలు, అంటే అప్పుడున్నటువంటి ముస్లిమ్స్, ఎవరైనా అగ్రవర్ణాలు ఎవరైనా కానీ ఆ సంస్థలో చేరి వాళ్ళందరూ కూడా కలిసి జ్ఞానాన్ని పంచుకునేవాళ్ళు అనమాట. అక్కడ దేవుణ్ణి కూడా ప్రార్థించేవాళ్ళు. అయితే కేవలం వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు, పురోహితుల్ని పిలిచేవాళ్ళు కాదు. అంటే పురోహితులు లేకుండా పూజా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అంతేకాదు ఆయన పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా పురోహితులు లేకుండా వివాహాలు జరిపేటువంటి ఆ సాంప్రదాయాన్ని కూడా ఆయనే మొట్టమొదట ప్రారంభించాడని చెప్పవచ్చు. ఆ రకంగా కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేశాడు. దాన్నే మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆయన ప్రారంభించాడు. ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే అనాది కాలంగా వచ్చేటువంటి ఈ పురోహిత వ్యవస్థని ఆయన రూపుమాపేదానికి కూడా ప్రయత్నించాడు. అందులో శూద్రులకి పురోహితులు వచ్చి పెళ్ళిళ్ళు చేయడం ఏంది, ఇది సరైనది కదా, మన పెళ్ళిళ్ళు మనమే చేసుకుందాం, మన కార్యక్రమాలు శుభకార్యాలు మనమే చేద్దాం, ఒకరిపైన మనం ఆధారపడకూడదు అనేటువంటి భావంతో ఆయన ఇలాంటి ప్రత్యామ్నాయ సంస్కృతిని కూడా ఏర్పాటు చేశారనమాట. ఈ రకంగా ఆయన అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ దాస్యం, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ పైన ఒక కత్తిని ఝుళిపించాడనమాట, ఒక ఖడ్గాన్ని ఝుళిపించినటువంటి వ్యక్తి పూలే. పూలేగా రచించినటువంటి గులాంగిరిని మనం కనుక చదివితే ఆ రోజుల్లో ఈ పురాణాలు, ఈ పిట్టకథలు, ఈ సంబంధం లేని అద్భుతమైనటువంటి చదువుకోవడానికి ఏదో ఒక అద్భుతాలు లేకుంటే ఒక కల్పితాలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ కల్పితమైనటువంటి కథల్ని ప్రజలపైన రుద్ది అన్నీ ఈ కులాల్ని దేవుడే సృష్టించినాడని, ఆ దేవుడే మీకు ఈ పని పెట్టాడని, దేవుడే బ్రాహ్మణులకు శూద్రులు సేవ చేయాలని చెప్పేసి ఆ చాతుర్వర్ణ వ్యవస్థ పైన ఆయన పోరాటాలు జరిపాడనమాట. అంటే బ్రహ్మ నుంచే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, అలాగే అతి శూద్రులు, వీళ్ళందరూ, అంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ సృష్టించింది దేవుడే అనేటువంటి భావన ఆ రోజుల్లో బాగా ప్రచారంలో ఉండేది. దీన్ని మన వాళ్ళని నమ్మి వీళ్ళు కూడా గుడ్డిగా ఎలాంటి వ్యతిరేకత లేకుండా దాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఊరికి దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ గుడిసెలన్నీ కూడా ఊరికి దూరంగా ఉండేవన్నమాట. సో ఈ రకంగా ఈ అమానుషమైనటువంటి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థని అతడు రూపుమాపేదానికి ప్రయత్నం చేశాడు. కేవలం అతను బ్రాహ్మణీయ మతాన్ని, బ్రాహ్మణీయ విలువల్ని, బ్రాహ్మణీయ భావాల్ని మాత్రమే తృణీకరించి వ్యతిరేకించిన తప్ప బ్రాహ్మణులు కాదు. అతనికి బ్రాహ్మణులు కూడా బాగా సహాయం చేసినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఆయన పాపుల్ని క్షమించాడు, పాపపు పనుల్ని మాత్రం తృణీకరించాడు, కానీ పాపుల్ని క్షమించాడు. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని మనం ఆ పాపాన్ని మాత్రమే వ్యతిరేకించాలి తప్ప పాపిని కాదు అని చెప్తాడు. అంటే ఆ రోజుల్లో
మరి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసినటువంటి పాపాలని క్షమించి మంచి మార్గంలో నడిచేదానికే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే దీనబంధు అనేటువంటి పత్రిక ద్వారా తన యొక్క భావాల్ని ఆయన ప్రజలకి పంచిపెట్టేవాడు అనమాట. అంటే అతనికి ఆ రోజుల్లో మీడియా అంతగా అతని గురించి పట్టించుకునేది కాదు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మరి మీడియా అంతా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగైతే కొంతమంది చేతుల్లో మీడియా ఉందో ఆ రోజుల్లో కూడా కొంతమంది అగ్రవర్ణాల చేతుల్లోనే గ్రంథాల రచన, ఆ ప్రింటింగ్ ప్రెస్లు అవన్నీ ఉండే కాబట్టి ఆయన రచించినటువంటి గ్రంథాలు వెలుగులోకి రాలేదు. ఇటీవల కాలంలో అవన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. చాలామంది విమర్శించడం ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా వ్యవహరించినాడు అనేటువంటి భావాన్ని, విమర్శల్ని జ్యోతిరావు పూలే గారి పైన వేయడం జరిగింది. కానీ వాస్తవానికి జ్యోతిరావు పూలే బ్రిటిష్ వాళ్ళతో శూద్రులు, అతిశూద్రుల కోసం బడ్జెట్ కేటాయించండి, అలాగే అణగారిన వర్గాలకి, అణగారిన కులాలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆనాడే పోరాటాలు చేసి వాళ్లకు లెటర్స్ రాసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అదేవిధంగా వీళ్ళకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయండి, ఆ పాఠశాలలకి డబ్బులు కూడా, నిధులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన బ్రిటిష్ వారిని కోరాడు. ఒక సందర్భంలో ఆ రోజుల్లో జనరల్ అంటే బ్రిటిష్ జనరల్ పూణేకి వచ్చినప్పుడు ఆ మున్సిపాలిటీలో ఒక 1000 రూపాయల డబ్బుని అతను ఆ గవర్నర్ జనరల్ వచ్చే సమయంలో ఖర్చు పెట్టాలి అని తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఒకే ఒక్కడు జ్యోతిరావు పూలే. ఆ 1000 రూపాయలని అలా వృథా ఖర్చు పెట్టే బదులు శూద్రులకి, అతిశూద్రులకి పాఠశాలల కోసం మనం ఖర్చు పెడితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఆలోచించేయండి అని చెప్పినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అంతేకాదు ఆ రోజుల్లో కళ్ళు దుకాణాలకి అనుమతులు ఇచ్చినప్పుడు, అంటే లైసెన్సులు ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించి ఒక లెటర్ ద్వారా చెప్పి కళ్ళు దుకాణాల వల్ల చాలామంది బడుగు బలహీన వర్గాల కళ్ళు తాగి తమ ఆరోగ్యాలను చెట్టుకొని వాళ్ళు మత్తులో తూగుతారు, అలాంటి కళ్ళు దుకాణాలని మీరు వెంటనే అనుమతిని రద్దు చేయమని చెప్పి అప్పుడున్నటువంటి మున్సిపాలిటీకి కూడా ఆయన సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఆయన అన్ని రంగాల్లో కూడా, సాంఘికంగా కూడా, ఆర్థికంగా కూడా వీళ్ళు నిలదొక్కుకోవాలి అని ఆయన ఆలోచించి బాగా చదువుకుంటేనే సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది, అసలు మనం ఏం బతుకుతున్నాము, మన జీవితం ఏంటి, మనకు ఒక ఆత్మవిశ్వాసం కావాలి అంటే శూద్రుల్లోనూ అతిశూద్రుల్లోనూ విద్యనే ఏకైక మార్గము, ఆ విద్యతో ఏమైనా సాధించవచ్చు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అందుకే జ్యోతిరావు పూలేని మహాత్మా అనేటువంటి బిరుదుతో ఆ రోజుల్లోనే సత్కరించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఎంతో గౌరవంగా చూసేటటువంటి వ్యక్తి ఆయన. అయితే అతను చిన్న వయసు, అంటే అప్పటికి 63 సంవత్సరాల వయసులోనే మరి అనారోగ్యంతో చనిపోతాడు. ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా ప్లేగు వ్యాధి బాధితుల కోసం నిరంతరం కష్టపడి ఆమె కూడా ప్లేగు వ్యాధి సోకడంతో ఆమె కూడా చనిపోతుంది జరుగుతుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజంలో సమాజం కోసమే బ్రతికి సమాజమే మా బిడ్డలని చెప్పి భావించినటువంటి వ్యక్తులు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు ఎంతోమంది మరి ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళ మనం చూస్తాం, 100, 110 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళని కూడా చూస్తాం. కానీ సమాజం కోసం తన జీవితాల్ని అంకితం చేసినటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా తనకు చేతనైనటువంటి సహాయాన్ని ప్రజలకి చేయాలనేటువంటి భావనని, ఆ ఆదర్శ భావాల్ని కల్పించినటువంటి వ్యక్తిగా జ్యోతిరావు పూలే చిరస్థాయిగా నిలబడిపోతారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మన బహుజనులు ఎవరైతే ఉంటారో ఈ బహుజనులందరూ కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్రని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ జ్యోతిరావు పూలే గారిని, అంబేద్కర్ యొక్క పాఠాలని మన పాఠశాలలో ప్రవేశపెట్టి పిల్లలకి వాళ్ళ యొక్క విలువల్ని, వాళ్ళ యొక్క పోరాటాలని చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.